కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. 290 సీట్లకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. దాదాపు 230కు పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ కంచుకోట యూపీలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ సత్తా చాటింది. కాంగ్రెస్, ఎస్పీలు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాయి. 40కి పైగా సీట్లలో కాంగ్రెస్, ఎస్పీలు ఆధిక్యత సాధించాయి. అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభంజనంలో బీజేపీ కొట్టుకుపోయింది. కేవలం 10 సీట్లకే పరిమితమైంది. ఇక 25 స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్లో మెజార్టీ స్థానాలను బీజేపీ హస్తగతం చేసుకుంది. కర్ణాటక, అస్సాం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కొత్తగా ఎన్నిక కానున్న ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 లేదా 10న కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రధాని ప్రమాణ స్వీకార భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. సింధురా, 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఇటు పోటాపోటీ, ఓరాఓరి పోటీ మధ్యలో ఇటు ఇండియా కూటమి ఓరాఓరిగా కౌంటింగ్ ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్డీఏ కూటమికి 290 పైచిలకు మెజార్టీ సీట్లు రాగా, ఇటు ఇండియా కూటమి సైతం 200 పైచిలకు సీట్లు రావడంతో ఇరు సంబంధించి 2 కూటమిలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ మేమెందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అంచనా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలైన పార్టీలతో కూడా మాట్లాడుతున్నట్టు మన సమాచారం ఉంది. ఇప్పటికే చంద్రబాబు కావచ్చు, అటు నితీష్ కుమార్ తో కూడా మాట్లాడినట్టు, పార్టీ పెద్దలు మాట్లాడినట్టు తెలిసింది. అంటే కూడా కొద్దిసేపటి క్రితమే గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇటు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత కూడా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం చూసుకున్నట్టయితే ఇటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఓరాఓరి ఓటు లెక్కింపు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీకి సంబంధించి ఆశించిన స్థానాలు మాత్రం
రాలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు 400 సీట్లు వస్తాయి, మేమే 400 సీట్లు గెలుకోబోతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇవాళ 240 సీట్ల కాడే ఆగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఒక సెంటిమెంట్ రేజ్ చేసి సెంటిమెంట్ అస్త్రంగా చేసుకొని గెలవాలనుకున్న బీజేపీకి మాత్రం ఒక గట్టి దెబ్బ ఎదురని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూపీలో వాళ్ళు అనుకున్న స్థానాలు రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా వారికి భాగస్వామ్య పక్షాలతోనే వారికి ఎవరైనా వారికి ఎన్డీఏ కూటమిలో పక్షాలతోటి వాళ్ళ ప్రభుత్వంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో ఎవరైతే మిత్రపక్షాలను వారిని బుజ్జగించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఇటు ఇండియా కూటమికి వెళ్ళనియకుండా చేసే చర్యలు మాత్రం చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇటు మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా బీజేపీలో ఇంకోరైనా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇటు గడ్కరీ కూడా ముఖ్యమైన ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే లెక్కలు తెలుసు అంటే అందుతున్నాయి. ఆ సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులంతా కూడా ఇటు గడ్కరీ వైపే ఉన్నారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేస్తే ఎంతమంది మిత్రపక్షాలకు సంబంధించి వస్తారు, లేకపోతే మోడీ ప్రమాణ స్వీకారం ఎంతమంది మిత్రపక్షాలు సపోర్ట్ చేస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఆచితూచి అడుగులేస్తున్నారనేది మాత్రం ఒక సర్కిల్లో మాత్రం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ సైతం చంద్రబాబుకు సంబంధించి పొత్తు కావచ్చు, ఇటు ఏదైతే నితీష్ కుమార్ తో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మేము 99 సీట్ల వరకు వచ్చింది. ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అయితే ఓరాఓరిగా వచ్చాయో ఈ ఇండియా కూటమిలో కూడా అంతకు మించి సీట్లు రాలేనప్పటికీ మెజార్టీ సీట్లు ఎవరికి రాకపోవడంతో ఇటు ఇరు పక్షాలు కూడా మిత్రపక్షాలపైన ఆధారపడ్డాయి. మిత్రపక్షాలు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ నెల 9న కానీ లేదంటే 10న కానీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా రాష్ట్రపతి భవన్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రపతి భవన్ లో ఇప్పటికే ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా భద్రత పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ కు దాదాపు 10,000 మంది ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న నేపథ్యంలో ఒక దానికి సంబంధించి కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 400 పైచిలకు సీట్లు వస్తాయని చెప్పుకున్న బీజేపీ కనీసం 300 కూడా రాకపోవడంతో కొంత విస్మయానికి గురయ్యారు. అంతేకాకుండా మోడీ ఏదైతే నార్త్ లో పెట్టుకున్న ఎఫర్ట్స్ ఎవి కూడా పనిచేయాలని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాముని సెంటిమెంట్ తో వారు గెలవాలని చూశారు. అదే రాముని సెంటిమెంట్ లో అయోధ్యలో ఫరీదాబాద్ ఉంది, అక్కడ ఎంపీ స్థానాన్ని కూడా కోల్పోవడం కొంత వారికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటు సౌత్ లో మాత్రం బీజేపీ అనుకున్న సీట్ల కంటే ఎక్కువ సాధించని చెప్పుకోవచ్చు. సౌత్ లో ఏదైతే ఇటు ఒడిశా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏదైతే ఇంకా కర్ణాటకలో కూడా మెజారిటీ సీట్లు బీజేపీ గెలుపొందడం కొంత వారికి లాభం చేకూరని చెప్పుకోవచ్చు. లేని పక్షంలో వారు మరింత ఇండియా కూటమి కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికీ కూడా దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందనేది మాత్రం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రపతి కూడా వారికి అవకాశం ఇచ్చేది ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటి వరకు కూడా స్పష్టం వచ్చేది ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అనేది మాత్రం రేపటికి స్పష్టం వచ్చే అవకాశం. ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ కూటమి మాత్రం ఇప్పటికీ అధికారం చేపట్టేందుకు లాంఛనమే అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లెవిల్.